జమ్మూ కాశ్మీర్ మహిళలు సాహసయాత్ర చేపట్టారు. సైన్యానికి మద్దతుగా బైక్ ర్యాలీ ప్రారంభించారు. జమ్మూ నుంచి మొదలైన ఈ ర్యాలీ భారత్ చైనా సరిహద్దులోని రిజాంగ్లాలో ముగియనుంది. జూలై 26 కార్గిల్ విజయ్ దివస్ రోజు కార్గిల్ స్మారకం వద్ద అమరవీరులకు నివాళి అర్పించనున్నారు. ఆపరేషన్ సింధూర్ కార్గిల్ విజయ్ దివస్ కు మద్దతుగా జమ్మూ కాశ్మీర్ కు చెందిన మహిళా బైకర్లు ర్యాలీ చేపట్టారు. ఈ నెల 18న జమ్మూలోని బలిదాన స్తంభ నుంచి మొదలైన ఈ ర్యాలీ 9 రోజుల పాటు వివిధ ప్రాంతాల మీదుగా సాగి ఈ నెల 26న లద్దాఖ్లోని రిజాంగ్లాలో ముగియనుంది. ఈ ర్యాలీలో 26 మంది మహిళా బైకర్లు పాల్గొంటున్నారు. యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ సహకారంతో శక్తి ఉద్ఘోష్ ఫౌండేషన్ ఈ ర్యాలీ నిర్వహిస్తోంది. ఈ ర్యాలీలో పాల్గొనటం చాలా ఉత్సాహంగా ఉందని మహిళా బైకర్లు సంతోషం వ్యక్తం చేశారు. ఇది కేవలం సాహసయాత్ర మాత్రమే కాదని ఆపరేషన్ సింధూర్ కార్గిల్ యుద్ధం గురించి స్వయంగా తెలుసుకునే అవకాశం లభించడం ఆనందంగా ఉందన్నారు. ये शक्ति यात्रा शौर्य की यात्रा बन जाती है जब ये रैली ऑपरेशन सिंदूर को डेडिकेट की जाती है। 26 जुलाई 26 महिला बाइकर अपनी अपनी बाइक से जम्मू से रिजांगला की ओर कूच करेंगे। 26 जुलाई को करगिल में जितने भी लोगों ने जान गंवाई थी उनको श्रद्धा सुमन अर्पित करेंगे। इस साल का बीड़ा इसलिए इम्पोर्टेंट है, ऑपरेशन सिंदूर के दौरान भारत की नारी शक्ति ने जो प्रतिनिधित्व किया है वो सब लोगों ने देखा। मैंने सिर्फ मूवीज में सुना है कारगिल के बारे में, बट टू गेट एन एक्सपीरियंस कि मैं वहाँ जाके अब्जॉर्ब कर सकूँ इन्फॉर्मेशन, दैट विल बी लाइक अ वेरी गुड एंड प्राउड थिंग फॉर मी। ऑपरेशन सिंदूर के बारे में मतलब अगेन मैंने सिर्फ सोशल मीडिया पे देखा है, सो आई एम प्रीटी एक्साइटेड कि एक्चुअल में क्या हुआ था। ये तो एक गर्व करने वाला मतलब टाइम है कि हाँ हम लोग अपने सैनिकों को ट्रिब्यूट देने के लिए कारगिल जाएंगे, कारगिल वॉर मेमोरियल और रिजांगला तक इंडो चाइना बॉर्डर पे उनको ट्रिब्यूट देंगे। बहुत ही खुशी की बात है। మహిళా బైకర్ల ర్యాలీ విజయవంతం కావాలని ఆకాంక్షించడంతో పాటు ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న సైనిక బలగాల సాహసాన్ని కీర్తిస్తూ విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. శుక్రవారం మొదలైన ఈ ర్యాలీ జూలై 26న కార్గిల్ విజయ్ దివస్ రోజు కార్గిల్ యుద్ధ స్మారకం ఉన్న లద్దాఖ్లోని రెజాంగ్లాకు చేరనుంది.